కాకినాడ జిల్లా పిఠాపురంలో అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్సీ హరిప్రసాద్ ప్రారంభించారు. ప్రతి పేదవాడి ఆకలి తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ అన్నారు. అన్నా క్యాంటీన్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పిఠాపురంలో మరో చోట అన్నా క్యాంటీన్ను త్వరలో ప్రారంభిస్తామని ఎమ్మెల్సీ తెలిపారు. ముఖ్య విధి అటువంటి విధిని ఎన్డీఏ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల ద్వారా ముందుకు తీసుకెళ్ళడానికి సంకల్పించి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ప్రాంతంలోనూ ప్రారంభించారు. ఈరోజు ఇక్కడ గౌరవనీయులు వర్మ గారితో కలిసి ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ పిఠాపురం పట్టణానికి వివిధ పనుల మీద అనేక మంది వస్తుంటారు. వేళకి వారికి అల్పాహారం కానీ భోజనం కానీ అందటం చాలా కష్టంగా ఉంటుంది. హోటల్లోకి వెళ్తే చాలా ధరలు ఉంటాయి. అటువంటి వారికి 5 రూపాయలకే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించడం అనేది ఒక గొప్ప కార్యక్రమం. పవన్ కళ్యాణ్ గారు కూడా డొక్కా సీతమ్మ గారితో పేరుతో వాడవాడలా ఈ ఆహార శిబిరాలు పెట్టాలని ఒక గొప్ప సంకల్పాన్ని 2019 నుంచి చెప్తూ వచ్చారు. ఈ ఎన్డీఏ కూటమిలోకి వచ్చిన తర్వాత ఆవిడ ఆ మహాతల్లి పేరును పాఠశాలలో జరిగే మధ్యాహ్నం ఆహార పథకానికి ఆ పేరు పెట్టడం వల్ల ఈ అన్నా క్యాంటీన్ల పేరు మీద ఇవి కొనసాగించడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకారం తెలిపారు.